వార ఫలాలు ఎందుకు అందరికీ ఒకేలా పనిచేయవు? మీ రాశికి ఈ వారం విపరీతమైన ధనలాభం అని నేను కూడా చాలాసార్లు చెప్తూ ఉంటా ఛానల్లో. కానీ మీకు ఒక్క రూపాయి కూడా అదనంగా వచ్చి ఉండదు. ఇలా కూడా జరిగి ఉంటుంది, లేదు వచ్చి కూడా ఉంటుంది. ఈ నెల అద్భుతమైన ఉద్యోగ అవకాశం వస్తుంది అని అన్నాను అనుకోండి, కానీ అలా జరగలేదు అని చెప్పి నన్ను తిట్టుకుంటూ ఉంటారా? అలాంటప్పుడు జ్యోతిష్యం అనేది మొత్తం ఫార్సా? దీంట్లో ఎట్లాంటి నిజం లేదా? సమస్య జ్యోతిష్యంలో లేదు. సాధారణ రాశి ఫలాలను మన వ్యక్తిగత జాతక ఫలంగా పొరపాటు పడడంలోనే ఉంటుంది. గోచారం, వ్యక్తిగత జాతకం మధ్య ఉన్న తేడా ఏమిటో, ఒకే రాశిలో పుట్టిన వారికి వేరువేరు జీవితాలు ఎందుకు ఉంటాయో ఈ వీడియోలో మనం స్పష్టంగా చర్చించుకుందాం. రాశి ఫలాలు వర్సెస్ వ్యక్తిగత జాతకం. ఒక చిన్న లెక్క వేసి చూద్దాం. చంద్రుడు ఒక రాశిలో దాదాపు 2.5 రోజులు ఉంటాడు. ఈ 2.5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది పుడతారు. వారందరికీ అదే చంద్ర రాశి అంటే మూన్ సైన్ ఉంటుంది. ఆలోచించండి, వారందరికీ ఒకే రోజు ఉద్యోగం వస్తుందా? అందరికీ ఒకే రోజు లాటరీ తగులుతుందా? అస్సలు జరగదు. అందుకే రాశి ఫలాలు అనేవి కేవలం సాధారణ గోచార సూచనలు, అంటే ట్రాన్సిట్ ఇండికేషన్స్. అవి మనది వెదర్ రిపోర్ట్ లాంటివి. ఈ రోజు వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ చెప్తుంది, కానీ మీ ఇంటి కప్పు, మీ పైకప్పు బలంగా ఉందా? మీరు ఇంట్లో ఉన్నారా? బయట ఉన్నారా? మీ దగ్గర గొడుగు ఉందా? రెయిన్ కోట్ ఉందా లేదా? ఇవన్నీ మీ వ్యక్తిగత పరిస్థితులు. గురువు అనుకూల భావంలో ఉన్నాడని రాశి ఫలం చెప్తుంది, కానీ ఆ గోచారం పనిచేయాలంటే మీ జన్మజాతకంలో గురు దశ నడుస్తుండాలి, లేదా అంతర్దశ నడుస్తుండాలి. ఆయన మీ లగ్నానికి అనుకూల భావాధిపతి అయి ఉండాలి. అలా కాకుండా మీకు ప్రతికూల దశ నడుస్తుంటే ఆ గురు గోచారం పెద్దగా ఫలితం ఇవ్వకపోవచ్చు. జాతకంలో పరిశీలించాల్సిన అంశాలు ఏమిటి అవి చెప్తాను. ఒక ఫలితాన్ని ఖచ్చితంగా చెప్పాలంటే లగ్నం, లగ్నాధిపతి యొక్క బలం, చంద్రుడు, రవి, నడుస్తున్న దశ, అంతర్దశ, ఆ తర్వాతే గోచారం, వీటిని పరిశీలించాలి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలంటే కేవలం దశమ భావం చూస్తే సరిపోదు. షష్ఠ భావం, ఏకాదశ భావం, రవి శని బలాలు ఇవన్నీ కూడా చూడాలి. వివాహానికి సప్తమ భావంతో పాటు శుక్రుడు, గురువు, చంద్రుడు, నవాంశం ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాలి. ముహూర్త బలం అంటే ఏంటి? తారాబలం, చంద్రబలం చాలా మంది చేసే మరో పొరపాటు. క్యాలెండర్లో ఆ రోజు ఎర్రటి అక్షరాలతో మంచి రోజు అని రాసి ఉంటే చాలు, పని మొదలు పెట్టేస్తారు. కానీ ఒకరికి మంచి రోజు అయినంత మాత్రాన అందరికీ మంచి రోజు అవ్వాలని లేదు. ఇక్కడే తారాబలం అనేది వస్తుంది. ముహూర్తం రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసి అది మీ జన్మ నక్షత్రానికి అనుకూలమో కాదో లెక్కించడమే తారాబలం. అలాగే చంద్రబలం, ముహూర్తం రోజున చంద్రుడు మీ జన్మరాశికి అనుకూల స్థానంలో ఉన్నాడా లేదా అని చూడాలి. ఎందుకంటే మనం ముఖ్యమైన పని ప్రారంభించినప్పుడు మనసు స్థిరంగా ఉండడం చాలా అవసరం కదా. మంచి ముహూర్తమే అయినా మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే ఆ పని ప్రతికూలంగా మారిపోయే ప్రమాదం ఉంటుందిగా. జ్యోతిష్యంలోని ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మంచి ముహూర్తం పెట్టాం కదా అని కష్టపడకుండా కూర్చుంటే పనులు అస్సలు అవ్వవు. ముహూర్తం మీకు మంచి ఆరంభాన్ని ఇస్తుంది, కానీ పురుషార్థం అంటే మీ ప్రయత్నం మీదే. శని దశ కఠినంగా ఉందని అంటే అంతా నాశనం అయిపోతుందని కాదు, బాధ్యతలు పెరుగుతాయని, ఖర్చులు నియంత్రించుకోవాలని, క్రమశిక్షణ అవసరమని అర్థం. గురుదశ అనుకూలంగా ఉందంటే అవకాశాలు వస్తాయని, వాటిని మీరు అందిపుచ్చుకోవాలని అర్థం మాత్రమే. అంతేగాని మీ ప్రయత్న ఫలం అనేది ఎప్పుడు కూడా 90% ఉంటుంది. వార ఫలాలను కేవలం ముందస్తు అవగాహన కోసం చూడండి, కానీ జీవిత నిర్ణయాలకు మాత్రం అవి పూర్తి జాతకాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఫలితాలు చెప్పుకోవాలి. మీ చంద్ర రాశి లగ్నం ఏమిటో తప్పకుండా కామెంట్ చేయండి. వార ఫలాల్లో మీకు ఖచ్చితంగా నిజమైన జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే పంచుకోండి. ఇలాంటి బాధ్యతాయుతమైన విశ్లేషణల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ను తప్పకుండా ఫాలో చేయండి.